బ్యాక్ టు న్యూస్. బొబ్బిలి రాజులు పార్టీ మారటానికి సిద్ధమయ్యారా? టీడీపీలో చేరిక లాంఛనప్రాయమేనా? బొత్స వైసీపీ గూటికి చేరటమే కారణమా? విజయనగరం జిల్లాలో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు చూస్తుంటే కార్యకర్తల్లో కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయనగరం జిల్లాలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. జిల్లాలో బలం పుంజుకునేందుకు పీసీసీ మాజీ చీఫ్ బొత్సను చేర్చుకున్న వైసీపీకి గట్టి ఎదురుదెబ్బే తగలనుంది. మొదటి నుంచి బొత్స చేరికను వ్యతిరేకిస్తున్న వైసీపీ బొబ్బిలి రాజులు ఇప్పుడు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి బొత్సపై అసంతృప్తితోనే వారి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కొనసాగుతుండేవారు బొబ్బిలి రాజులు. తమకు మంత్రి పదవి రాకుండా బొత్సే అడ్డుపడుతున్నారని అప్పట్లో పలుమార్లు అనుచరుల వద్ద చెబుతుండేవారు. ఈ క్రమంలోనే వైసీపీ ఆవిర్భావం జరగటం, బొబ్బిలి రాజులు కాంగ్రెస్ ను వీడి జగన్ పార్టీలో చేరిపోవడం చకచకా జరిగిపోయింది. బొబ్బిలి రాజులకు ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా పార్టీ పదవి కట్టబెట్టి ఎన్నికల సమయంలో పెద్ద బాధ్యతని అప్పగించింది వైసీపీ. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో సుజయకృష్ణ రంగారావు ఎమ్మెల్యేగా పోటీ చేయగా ఆయన సోదరుడు బేబీ నాయన విజయనగరం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి అశోక్ గజపతిరాజు చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కూడా జగన్తో వీరికి మంచి సంబంధాలే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బలమైన బీసీ నేతగా ఉన్న బొత్స చేరిక వల్ల జిల్లాలో పార్టీకి లబ్ధి చేకూరుతుందని భావించిన జగన్ బొత్స కుటుంబాన్ని పార్టీలోకి ఆహ్వానించారు. ఆ సమయంలోనే బొబ్బిలి రాజులు పార్టీ మారతారనే వాదనలు బలంగా వినిపించాయి. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటూ వస్తున్న వారు ఊహాగానాలపై బొబ్బిలి రాజులు కూడా పెదవి విప్పకపోవడం ఆ వాదనలకు మరింత బలం చేకూర్చింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల తరుణంలో టీడీపీ ఆశావహులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలవటం జరిగింది. ఈ సందర్భంలో ఆయన బొబ్బిలి రాజుల గురించి సుదీర్ఘంగా ప్రస్తావించడం, వారి చేరికపై లాభనష్టాలు సైతం లెక్కలు వేయటం టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది. ఇందులో భాగంగానే బొబ్బిలి టీడీపీ ఇన్ఛార్జ్ తెంటు లక్ష్మణాయుడుకు ఎమ్మెల్సీ ఇస్తే రానున్న ఎన్నికల్లో బొబ్బిలి రాజులకు టికెట్ ఇవ్వడానికి అడ్డంకులు కూడా ఉండవనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ పర్వం మొదలైన వేళ బొబ్బిలి రాజుల వద్ద పార్టీ చేరికపై ఒక క్లారిటీ తీసుకొచ్చి తెంటుకు ఎమ్మెల్సీ ఖాయం చేస్తారన్న టాక్ వినిపిస్తోంది. విషయం తెలుసుకున్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వెంటనే రంగంలోకి దిగారు. శుక్రవారం బొబ్బిలి రాజుల నివాసంలో వారితో సమావేశమయ్యారు. సుదీర్ఘంగా చర్చించిన కోలగట్ల బయటకు వచ్చి సుజయకృష్ణ రంగారావు పార్టీలోనే కొనసాగుతున్నారని అన్నారు. అయితే ఈ విషయాన్ని బొబ్బిలి ఎమ్మెల్యే అనుచరులు మాత్రం కొట్టిపారేస్తున్నారు. బొత్స చేరికపై వ్యతిరేకతతో ఉన్న రాజులు పార్టీలో కొనసాగే విషయంలో క్లారిటీ ఇవ్వలేదని చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం జిల్లాలో నెలకొన్న రాజకీయాలు చూస్తే 1-2 రోజుల్లో కార్యకర్తలతో సమావేశమై బొబ్బిలి రాజులు ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఇవి బులెటిన్ విశేషాలు. స్టే ట్యూన్డ్ టు ఎన్టీవీ.